నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఇలాంటి దిక్కుమాలిన నినాదాలు తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. బాబు వస్తే జాబు రావటం కాదు, ఏపీ ప్రజలకు చచ్చే చావొస్తుంది. బాబు ష్యూరిటీ అంటే భవిష్యత్తుకు గ్యారంటీ కాదు, మోసానికి గ్యారంటీ. ఆ గ్యారంటీ వారంటీ ఏ రేంజ్లో ఉంటాయో గత 2 ఏళ్లుగా దేశం మొత్తం చూస్తూనే ఉంది. చంద్రబాబు అనగానే ప్రజలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, వంచన, కుట్రలు, ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేయటం. అయితే ఎలాంటి మొహమాటం లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునే విషయం మాత్రం ఒకే ఒక్కటి ఉందంటున్నారు మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా. ఇంతకదేంటంటే బాబు వస్తే కరువు వస్తుంది. గతం చెప్పింది అదే, వర్తమానం చెబుతోంది అదే. కరువు, కర్షకుల కన్నీళ్లతో తడిచి నేల తల్లి శాపనార్థాలు పెట్టే కరువు. రైతన్న ఉసురు పోసుకునే పాలకులు ఊరేగే కరువు. బాబు వస్తే కరువు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు అదే కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు అంటే ప్రజలకే కాదు, ప్రకృతికి భయం. అందుకే బాబు అధికారంలో ఉంటే వరుణుడు పారిపోతాడు. చంద్రబాబు కరువు కవల పిల్లలు. ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన ఈ మాటల్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిజం చేసి చూపిస్తోంది ప్రకృతి. వ్యవసాయం దండగా అని నిర్మోహమాటంగా చెప్పే చంద్రబాబు రైతన్నలకు అండగా నిలిచిన క్షణం అంటూ లేదు. అన్నదాతల ఆక్రందనల నుంచి ఆనందం పొందే పాలకుల ఏలుబడిలో ప్రకృతి మాత్రం ప్రశాంతంగా ఎందుకుంటుంది? అందుకే ఇప్పుడు వరుణుడు ముఖం చాటేశాడు. వాన చుక్క కోసం నోళ్లు తెరిచి బీళ్లు బారిన పొలాలను చూసి రైతన్న బోరున విలపిస్తున్నాడు. పెట్టుబడి సాయంలో మోసం, మద్దతు ధరలో దగ, ఉచిత పంటల బీమాకి ఎసరు, యూరియా కష్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు పాలనలో అన్నదాతకి అన్ని కష్టాలే. వీటికి తోడు ఇప్పుడు పుండు మీద కారంలా రైతన్నల నెత్తిన కరువు పిడుగుపడింది. కరువు కోరల్లో కర్షకులు విలవిల్లాడుతూ ఉంటే పాలకులు ఎప్పట్లానే చోద్యం చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకు వరుస కష్టాలే. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంటను అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరకు యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొని వ్యవసాయం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా నుంచి మొదలు పెడితే 0 వడ్డీ రాయితీ దాకా అన్నింటినీ అన్నదాతకు దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇన్ని కష్టాలను తట్టుకుని వ్యవసాయం చేస్తే ప్రకృతి కూడా కన్నెర్రజేసింది. మోంథా తుఫాను ధాటికి లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఆదుకోవలసిన సర్కార్ అన్నదాతలను తుపాను కొదిలేసింది. ఉచిత పంట బీమా లేకపోవడంతో లక్షల మంది రైతులు నిండా మునిగిపోయారు. ఆక్వా రైతుల నుంచి మామిడి రైతుల దాకా అందరూ రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన దుస్థితి. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇన్ని దెబ్బలు తగిలినా మళ్లీ వ్యవసాయానికి రెడీ అయిన కర్షకుల మీద ఇప్పుడు ప్రకృతి పగబట్టింది. ఖరీఫ్ సీజన్కు అత్యంత కీలకంగా భావించే ఆరుద్ర కార్తె ముగిసినా వరుణుడు కరుణించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో వ్యవసాయం దండగ అన్న నినాదాన్ని దశాబ్దాల క్రితమే ఎత్తుకున్న చంద్రబాబు అన్నదాతలకు అండగా నిలిచే దిశగా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడంతో కోరలు చాస్తోన్న కరువు వికటాట్టహాసం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక లక్షల మంది రైతులు విలవిలలాడిపోతున్నారు. వ్యవసాయం దండగ అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో పాలన సాగిస్తున్నారు చంద్రబాబు. దశాబ్దాల క్రితమే వ్యవసాయం మీద, రైతుల మీద తనకున్న వ్యతిరేకతని బహిరంగంగానే చాటుకున్నారు చంద్రబాబు. అదే సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్న వేళ కరువు తాండవించడం కొత్తేం కాదు. మామకి వెన్నుపోటు పొడిచి తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే దుస్థితి. 2004కి ముందు కరువు, నిరుద్యోగం, అనారోగ్యం, ఎముకల గూడులా మారిన మనుషులు, ఎడారిని తలపించిన పొలాలు, విజనరీ ముసుగులో ప్రపంచీకరణ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసేసింది చంద్రబాబు పాలన. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ సమయంలో చంద్రబాబు అంటే వరుణదేవుడికి కూడా భయమే అని వైఎస్ఆర్ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత 2014లో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతోంది అదే. మొదటి విడత పోలింగ్ అవుతూనే తెలుగుదేశం వారి మిత్రపక్షాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మహాకూటమి అధికారంలోకి వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు. దాంతో చాలా మంది భయపడ్డారు, నిజంగా మహాకూటమి ఏమన్నా అధికారంలోకి వస్తుందేమోనని. ఈ భయపడ్డ వాళ్ళల్లో వరుణదేవుడు కూడా ఉన్నాడు. తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వరుణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తారండి, అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వరుణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డాడు. చంద్రబాబు కరవు కవల పిల్లలు అన్నట్టుగా పరిస్థితి తయారైందని, ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా అందరూ చర్చించుకోవడం, రైతులు కరవు కోరల్లో విలవిలలాడడం సహజమైపోయింది. అదే సమయంలో రైతులకు అండగా నిలబడడానికి, వాళ్లను ఆదుకోవడానికి చంద్రబాబు యత్నించిన ఘటన అంటూ ఇన్ని దశాబ్దాల్లో ఒక్కటంటే ఒక్కటీ లేదు. పైగా అన్నదాతల ఉసురు పోసుకోవడమే లక్ష్యం అన్నట్టుగా చంద్రబాబు తీసుకునే రైతు వ్యతిరేక నిర్ణయాలతో ఆయన పాలనలో ప్రతిసారి అన్నదాతల ఆక్రందనలు మార్మోగుతూనే ఉంటాయి. ఇప్పుడు వరుణుడు మరోసారి ముఖం చాటేయడంతో మళ్లీ కరువు కాటకాలు తప్పవా అని రైతులు వణికిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక శాపం ఉంది, ఆయన కరువు కాటకాలు. అవునా కదా, కరువు కాటకాలు కవలపిల్ల లాంటిది. ఈరోజు రైతులు కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా వరుడు దేవుడు కూడా కోపంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు వర్షాలు కూడా సరిగ్గా పడడం లేదు, ఇటు చైనాకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క పాదం అలాంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైతులకి ఏ మేలు కూడా చేయడైనా, మాటలే కానీ చేతలతో ఎప్పుడు కూడా చూపించలేదు. మరి ముసలి కన్నీరు ఖర్చాడు ఈ ప్రాంతానికి వచ్చి, రైతుల్ని ఆదుకుంటాను, రైతులకి న్యాయం చేస్తాను, మేలు చేస్తాను అన్నాడు. ఈరోజు 2 ఏళ్ళు అయింది వచ్చి, ఈరోజు ఈ 2 ఏళ్ళలో వెన్నుపోటు పొడిచాడు రైతులకి. ఈరోజు ఎంత పతనం అయిపోయింది గిట్టుబాటు ధర లేక. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే సరైనంగా ఈరోజు భావిస్తున్నారు. ఒక పొగరైతే కాదు, అన్ని రకాల రైతులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి. చివరకు యూరియా కోసం కూడా రైతులు ధర్నాలు, పోరాటాలు చేయాల్సిన దారుణ పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. అన్నదాత ఉసురు పోసుకునే తరహాలో పాలకులు తీసుకుంటోన్న నిర్ణయాలతో కర్షకులు అల్లాడిపోతున్నారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు కరువు దాడి చేస్తోంది. వర్షం చుక్క కోసం రైతులు ఎదురు చూసి అలసిపోతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో రవ్వంత చలనం కూడా లేకపోవడంపై రైతు నాయకులు మండిపడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి రామరాజ్యాన్ని పోగొట్టుకొని రాక్షస రాజ్యాన్ని తెచ్చుకొని ఆకలో రామచంద్రాన్ని అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గిట్టుబాటు ధర లేక, పండించినటువంటి పంటను కొనేవాళ్ళు లేక, బజార్లకు పారేసి తన బిడ్డలు చదివించుకోలేక, ఫీజులు కట్టలేక, ఇవి చివరికి ట్రిపుల్ ఐటీల్లో కూడా ఫీజులు అడుగుతున్నారు రీఎంబర్స్మెంట్ రాక. అంటే గవర్నమెంట్ సంస్థలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఫీజులు కట్టేటువంటి పరిస్థితి ఈ రాక్షస ప్రభుత్వం తీసుకొచ్చింది. నిద్రలేశాలకి చంద్రబాబు నాయుడు హార్టికల్చర్ హబ్బులు చేసేస్తాం, పరిశ్రమల హబ్బులు చేసేస్తాం అని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వలసలు పోతూ ఉన్నారు. మరి ఎల్నీలో ప్రభావం ఉంటుందని చెప్పి సంవత్సరం క్రితమే చెప్పినా ఈ ప్రభుత్వం ఏం ముందు జాగ్రత్తలు తీసుకుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వ్యవసాయం అంటే అటు ప్రకృతితో పాటు ఇటు పాలకుల నిర్లక్ష్యంతో కూడా యుద్ధం చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు సర్కార్ సృష్టించింది. యూరియా, ఎరువుల కొరత నుంచి మొదలు పెడితే గిట్టుబాటు ధర దాకా ప్రతి చోట యుద్ధం చేయాల్సిందే. ప్రకృతి వైపరీత్యాలకు మించి పాలకులే తమ మీద పగబట్టడంతో వ్యవసాయం చేయలేక, మానుకోలేక కర్షకులు నరక యాతన అనుభవిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఈ కష్టాలు ఎలాగూ తప్పవని తమకు తాము సమాధానం చెప్పుకుంటూ మళ్లీ వ్యవసాయానికి సిద్ధమైతే ఇటు వాన జాడలేదు, అటు కరువు కమ్ముకొస్తోన్న వేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభయమూ లేదు.
రాబోయే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక లక్షల మంది రైతులు తల్లడిల్లిపోతున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు కొట్టడంలో తెగ ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి, అటకెక్కిన అన్నదాత సుఖీభవ హామీ. ఒకటేమిటి, ఎనలేని కష్టాల్లోకి ఏలిన వారే నెట్టేసి వికటాట్టహాసం చేస్తుంటే పురుగుల మందే పెరుగున అవుతోంది అన్నదాతకి. ఒక్క 2025లోనే 2865 మంది రైతులు, రైతు కూలీలు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా అన్నదాతల ఉసురు పోసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్నా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కర్కశ ప్రభుత్వం నిండా మునిగిన అన్నదాతల బతుకుల్లో పురుగుల మందు కొడుతోంది. ఇప్పుడు ఈ సంక్షోభానికి కరువు తోడయ్యింది. జూన్ అయిపోయింది, జూలై గడిచిపోతోంది, వాన జాడలేదు, కరువు ఆనవాళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో పాలకుల నిర్లక్ష్యం, చిన్నచూపు కారణంగా తిన్న వరుస దెబ్బల వల్లే కోలుకోలేకపోతున్నాం. కరువు కోరల్లో పూర్తిగా చిక్కుకుంటే తమ దుస్థితి ఎలా ఉంటుందో తలుచుకుని వణికిపోతున్నారు రైతులు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వానికి అంత కసి, పగ ఎందుకన్నది దశాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని అంశం. 2 ఏళ్లలో రైతుల కోసం చేసిందేం లేకపోగా జగన్ పాలనలో తీసుకొచ్చిన పథకాలను, సంస్కరణలను కూడా ఆపేశారు చంద్రబాబు. ఓవైపు ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. 0 వడ్డీ పంట రుణ పథకానికి 0 చుట్టేశారు. కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడేశారు. ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ అందకుండా ఎగ్గొడుతున్నారు. 2 ఏళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర కూడా దక్కకపోయినా ఒక్క రైతును కూడా ఆదుకున్నది లేదు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసినట్టుగానే రైతులను బాబు ప్రభుత్వం దారుణంగా దగా చేస్తూ వస్తోంది. జగన్ హయాంలో తెచ్చిన పథకాలను ఆపేయడమే కాదు, చివరికి మోంతా తుఫాను వేళ కూడా అన్నదాతల ఉసురు పోసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే కరువు, లేకపోతే తుఫాన్లు. చంద్రబాబు పాలనలో ఇవి 2 అత్యంత సహజం. ఈ పర్యాయం పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. 2025లోనూ ఏపీని కరువు వెంటాడింది. కరువు మండలాలను ప్రకటించడం మినహా పాలకులు చేసిందేం లేదు. అదే సమయంలో మోంతా తుఫాను పడగ విప్పింది. విపత్తు సంభవించి పంట నష్టం వాటిల్లినప్పుడు మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొలకలొచ్చినా, రంగు మారినా, నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ కూటమి ప్రభుత్వం మోంతా తుఫాను వేళ పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను నట్టేట ముంచేలా వ్యవహరించింది. కక్షగట్టినట్టుగా వారిపై కుట్రలకు పాల్పడింది. ఉదారంగా ఆదుకోవలసిన ప్రభుత్వం ఓవైపు ఇన్పుట్ సబ్సిడీ ఏదో విధంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఇన్పుట్ సబ్సిడీ వంకతో పంటను కొనేందుకు ముఖం చాటేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని రైతులు లబోదిబోమన్నారు. పంట నష్టపరిహారం ఇచ్చేందుకు 1,00,000 నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం చివరకు నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పంటకైనా కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో అన్నదాతలు దారుణంగా నష్టపోయారు. మోంతా తుఫాను ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటిదాకా రైతులకు చేరలేదంటే చంద్రబాబుకి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రోజు సగటున 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్దయ కారణంగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమవడంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 2 ఏళ్లుగా పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. రైతు ఆత్మహత్యలను కనీసం నమోదు చేసేందుకు కూడా ఈ దయలేని ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆదుకునే ఆపన్నహస్తం లేకపోవడంతో ఇంట్లో ఒక పూట తింటే 2వ పూట పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఆ రైతు కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి. పిల్లలను అర్ధాంతరంగా చదువులు మాన్పించి మూకుమ్మడిగా కూలి పనులకు పోవాల్సిన అగత్యం దాపురించింది. ఇక ఎన్నికలకు ముందు ఏటా పెట్టుబడి సాయం 20,000 రూపాయలంటూ ఊదరగొట్టారు. సూపర్ 6లోనూ ఆ హామీని పెట్టారు. కానీ ఎప్పట్లానే అధికారం అందుకోగానే ఎన్నికల హామీలను అటకెక్కించారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఒకటని కాదు,
వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఈ కష్టాలకు కరువు సైతం తోడైతే ఇక ఎప్పటికీ కోలుకోలేమని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా 20,000 రైతులకు ఆర్థిక సాయం. ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో ఊదరగొట్టిన సూపర్ 6 హామీల్లో ఇదొకటి. అధికారంలోకి రాగానే సీజ్ ద సూపర్ 6 అంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం కర్షకులను నిలువున ముంచేసింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం సంగతి దేవుడెరుగు. జగన్ ప్రభుత్వంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను సైతం నిలిపేశారు. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అన్నింటినీ మూలన పడేశారు. అన్నదాతల ఉసురు పోసుకుని ఊరేగుతున్న చంద్రబాబు సర్కార్ అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ ని బీడు రాష్ట్రంగా మార్చేస్తోంది. కర్షకుల జీవితాలను మోడుబారుస్తోంది. వ్యవసాయాన్ని పండుగ చేసిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాలనను చూసిన ప్రజలు పచ్చ ముఠాని చూసి చీకొడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తే అంతకు మించి అన్నట్టుగా రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు జగన్మోహన్ రెడ్డి. ఆ తండ్రి కొడుకుల పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులు చంద్రబాబు పాలనలో నరకం అనుభవిస్తున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500 రూపాయలకి పెంచడమే కాదు 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు ఇప్పుడు మూడో ఏడాది కూడా రైతులను మోసం చేయడానికి స్కెచ్ గీస్తున్నారు. మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. చంద్రబాబు ఆ ఉచిత పంటల బీమాని ఎత్తేయడంతో బీమా ప్రీమియం కట్టని లక్షలాది మంది రైతులను మోంతా తుఫాను చావు దెబ్బ కొట్టింది. ఇక మద్దతు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడడానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేసింది. పంట నష్టపరిహారం అయితే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా కళ్ళాల నుంచి నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడడమే కాదు స్వయంగా అనుభవించిన లక్షల మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఘోరంగా దగాపడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్స్ చేయడం తప్ప అన్నదాతకి ఎన్నడూ అండగా ఉండని చంద్రబాబు ఇప్పుడు కరువు కోరల్లో తాము చిక్కుకుంటే ఏమాత్రం ఆదుకోడన్న చేదు నిజం రైతులను మరింత కలవరపెడుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు స్టేట్ టు సాక్షి.